Assalamu alaikum, namaste andarki. Welcome to Mahi's Vlogs. Today is special day. Today is our marriage anniversary, Andy. So, wishes. What is it? Are you wondering why my husband is not ready yet? My husband is sulking, and he says he will stay in this way until my parents buy some clothes. Hey, just joking. He is perfectly fine, and my husband's clothes were given for stitching and haven't come back yet. My mother preparing some recipes today. Today's special recipes: chicken gravy and chapati for breakfast. So yum and so delicious. And my mom gave me many little surprises and some little gifts, and she did shopping for my kids also. She made biryani and khatta, etc. This is nalla pusalu. Everyone knows that. Clip, hair clip కూడా ఇచ్చారు. ఈ రకంగా అయితే చిన్న చిన్న గిఫ్ట్స్ మా మమ్మీ నాకు మ్యారేజ్ యానివర్సరీకి గిఫ్ట్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా మా పిల్లలకైతే చూడండి గ్లాసెస్, చిన్న చిన్న స్పెక్ట్స్ అండి. మా బాబు చూసారు ఎంత బాగున్నాడో. మా పాప స్పెక్ట్స్ పెట్టుకున్నాడు. ఇవి ఉన్నాయి కదా, ఈ హెయిర్ బ్యాండ్ ఆన్లైన్లో చాలా కాస్ట్ అండి, బయట దొరుకుతున్నాయి, తక్కువ కాస్ట్లోనే దొరుకుతున్నాయి. సో మీరు బయట పర్చేస్ చేసుకోండి, ఆన్లైన్లో అయితే పర్చేస్ చేయమాకండి. బయట ఆన్లైన్ కన్నా తక్కువ ఉన్నాయి. ఇలాంటి బ్యాంగిల్స్ నాకు కూడా ఉన్నాయండి, అంటే వేరే మోడల్లో. ఇంకా మా పాప గ్లాసెస్లో చూడండి, మా బాబు గ్లాసెస్ పెట్టుకుంది, బాగున్నాయి కదా. చూడండి కడ ఎంత బాగుందో. ఇలాంటిది గోల్డ్ది అయితే బాగుండేది కదా. ప్రస్తుతానికైతే ఎవ్వరం కూడా అంత ఎఫర్ట్ చేయలేము గోల్డ్ కొనే అంత, అందుకని గోల్డ్ కొనుక్కున్నాము. ఈ టీషర్ట్స్ అండి బాగున్నాయి కదండి. ఐ లవ్ మై బ్రదర్ అనేది మా పాపకి, ఐ లవ్ మై సిస్టర్ అనేది మా బాబుకండి. ఇంకా ఇవి కూడా చాలా బాగా నచ్చాయి నాకు. మా బాబుకైతే మా మమ్మీ తీసుకున్నారు. మనం 2 వేస్గా మనం పేర్ చేయొచ్చు. టీషర్టే వేసుకోవచ్చు, లేకపోతే వేరే ఏదైనా వేసుకోవచ్చు. ఇంకా ఈ షార్ట్స్ మా ఇద్దరు పిల్లలకి. ఇంకా మా మ్యారేజ్ యానివర్సరీకి ఇంకా స్వీట్స్ లేకపోతే ఎందుకండి, అందుకని మా పిల్లలకి చాక్లెట్స్ తీసుకున్నాము. ఈ షూస్, ఇంకా ఎక్కడికి వెళ్ళినా కూడా మా వెంట వచ్చేది ఒకటి ఉంటుంది, అది ఈ బాలండి. ఫస్ట్ అయితే మేము బ్యాంకుకి వెళ్ళామండి. చూడండి మా మమ్మీ మా అమ్మమ్మ గారి శారీ కట్టుకున్నారు, ఎంత బాగుందో కదా శారీ. మా మమ్మీ కూడా బాగున్నారు. బ్లౌజ్ అయితే మా ఆడపడుచు స్టిచ్ చేయించారు, చాలా మంచిగా స్టిచ్ చేయించారండి. బ్యాంక్కి వెళ్ళిపోయాము. చూడండి అక్కడ ఇంకా స్టార్ట్ చేయలేదు అల్లరి, ఇప్పుడిప్పుడే అన్నీ చూసుకుంటున్నారనమాట, ఏ రకంగా అల్లరి ప్లాన్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి. ఆ తర్వాత మేము ఇంటికి రిటర్న్ అయిపోయాము. ఇంటికి రిటర్న్ అయిన తర్వాత వచ్చే దారిలో అయితే మేము ఒక దగ్గరికి వెళ్ళామండి. ఇక్కడ న్యాచురల్గా ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఆ ఫ్రూట్స్తో మనకి ఐస్ క్రీమ్స్ ప్రిపేర్ చేస్తారు. ఇంకా థిక్ షేక్స్ అవన్నీ కూడా ప్రిపేర్ చేసి ఇస్తారండి. చాలా టేస్టీగా ఉన్నాయి, మేము ట్రై చేసాము. మీరు చూడొచ్చు, ఈ రకంగా అయితే కొన్ని హ్యాంగ్ చేసి ఉంచారనమాట. మనకి ఏమేం పాప్సికిల్స్ కావాలో అవన్నీ కూడా మనకి దొరుకుతాయి. నేనైతే ఇక్కడ లోటస్ బిస్కాఫ్ తీసుకున్నాను, చాలా బాగా నచ్చింది నాకు. ఇంతకుముందు ఈ హోటల్ పేరైతే వల్వేటి ఉంటుండే, ఇప్పుడు హైదరాబాద్ బిర్యానీ అని మార్చారనమాట. మా మ్యారేజ్ ఇక్కడే జరిగిందండి, ఈ హోటల్లోనే జరిగింది కొన్ని ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు హోటల్లే మారుస్తున్నారు. ఈరోజు ఆఫ్టర్నూన్ వచ్చేసి మా మమ్మీ బిర్యానీ, కట్టా, ఇంకా ఫ్రై పీసెస్ అవన్నీ కూడా ప్రిపేర్ చేశారు. ఎందుకంటే స్పెషల్ డే కాబట్టి స్పెషల్ రెసిపీస్ అనమాట. ఇంత చేసిన మా మమ్మీకి థ్యాంక్ యూ సో మచ్. ఇంత ఏజ్ వచ్చినా కూడా, ఇంత టైం అయినా కూడా మా మమ్మీ నన్ను ఇంత బాగా చూసుకుంటున్నందుకు థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ, లవ్ యూ సో మచ్ మమ్మీ. ఇంకా మా పిల్లలైతే ఆడుకుంటున్నారు, కాసేపు ఆడుకుంటారు. ఈ మధ్య ఏమైందో ఏంటోనండి, కాసేపు ఇద్దరు మంచిగానే ఉంటారు, కాసేపు అలా కొట్టుకుంటున్నారు. అంటే హెయిర్ పట్టుకొని లాగేసుకోవడం, కొరుక్కోవడం, ఒకళ్ళనొక్కళ్ళు అలా చేస్తున్నారు. మా డాడీ అయితే ఇలాగ చేస్తారు. చిన్నపిల్లలు కదా, ఇప్పుడు పెరుగుతున్నారు కదా, వాళ్ళే ప్రేమగా ఉంటారు, వాళ్ళే ఆడుకుంటారు, కొట్టుకుంటారు. మనం ఎవరి మీద కూడా సీరియస్ అవ్వకూడదు, పిల్లల్ని ప్రేమగా చూసుకోవాలి, ప్రేమగా నచ్చజెప్పాలి అంటూ ఉంటారు నాకు.
ఇంకా కొన్ని రిపేరింగ్ ప్యాచ్ వర్క్స్ చేశానండి నేను. ఇంకా ఈవినింగ్ అయితే ఈ రకంగా నాకు వచ్చి రానట్టయితే కొన్ని క్లోత్స్ ఉంటే స్టిచ్ చేశాను. మా వారు వచ్చేసారండి, చూసారా? అంటే వచ్చినప్పుడు వీడియో అండి. ఆయన వచ్చిన తర్వాత స్టార్టింగ్లో పెట్టానన్నమాట. బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు, నేనే బ్లెస్సింగ్స్ తీసుకున్నానమాట. పూలు ఇచ్చారు, ఆ తర్వాత కేక్ కూడా తీసుకొచ్చారు. చాలా బాగుంటుండే కేకు. ఈ కేకు చాలా ఇష్టం అండి నాకు, బాగుంటుంది, అందుకని మా వారు తీసుకొచ్చారు. ఇంకా ఈవినింగ్ అయితే ఆడుతూ ఉన్నారు. ఇంకా పాత సామాన్లు ఉంటాయి కదా, బ్యాట్స్, వాటితో వీటితో ఆడుతున్నారు. మా పాపకి వచ్చింది ఒకే ఒక ఆట అండి, బాల్తో ఆడుతుంది. మా వారికి కూడా ఇంకా బ్యాట్ బాల్ ఉంటే చాలు, ఇంకా ప్రపంచం కనిపించదన్నమాట. వీళ్ళిద్దరు ఆడుతూ ఉన్నారు. ఆ బాబు పాపం వదిలేసి చిన్నపిల్లాడిని వీళ్ళైతే ఆడుతూ ఉన్నారు. తను ట్యూబ్లైట్ తీసుకెళ్ళాడండి మా బాబు ఆడుకోవడానికి. ఈవినింగ్ అయింది. ఇంకా ఈరోజు నా ఫేవరెట్ జలేబీ తీసుకొచ్చారు. మీకు నేను ఒక రెసిపీ చెప్తానండి. జలేబీతో చాలా మంచిది, హెల్త్ కూడా మంచిదేనండి. పిల్లలు వెయిట్ గెయిన్ అవ్వాలన్నా కూడా, లేకపోతే మైగ్రేన్ ఉన్నా కూడా యూజ్ అవుతుంది. ఫస్ట్ మనం పాలలో కొన్ని వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఈ జిలేబీ ఉంది కదా, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని బౌల్లో ఉంచుకోండి. మళ్ళీ వాటర్ అంటున్నా, మిల్క్ బాయిలింగ్ వస్తుంది కదా, ఈ టైంలో మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఉంచిన జలేబీలో ఈ బాయిల్డ్ మిల్క్ వేసేయాలండి. ఒక 2 మినిట్స్ తర్వాత మనం ఇవి తినొచ్చు, బాగుంటుంది. మనం ఏ విధమైన షుగర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ జలేబీ స్వీట్గానే ఉంటుంది కాబట్టి దీనివల్ల ఏంటంటే స్వీట్నెస్ కొంచెం తక్కువ అయినట్టు అనిపిస్తుంది. దీనివల్ల మైగ్రేన్ చాలా వరకు తగ్గుతుందండి, చెప్తారు ఇలాగా ఈ రకంగా తీసుకుంటే. అందుకే నేను రెగ్యులర్గా మ్యాక్సిమం తీసుకుంటూ ఉంటాను. మా వారు కూడా విజయవాడలో ఉన్నప్పుడు రెగ్యులర్గా తీసుకొస్తూనే ఉంటారండి, అప్పుడప్పుడు ఫ్రెష్గా ఉన్నది. ఇప్పుడు జలేబీ ఈ రకంగా తింటే కనుక హెల్త్ కూడా మంచిదే, చిన్నపిల్లలకు కూడా మంచిదే, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా తినొచ్చు, దీనికి అబ్జెక్షన్స్ ఏమి ఉండదు. మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్గా అయినా కూడా తినొచ్చండి, ఎందుకంటే స్వీట్స్ మ్యాక్సిమం తినరు కదా, ఇలా అయితే తినొచ్చు, ఏం కాదు. మీరు ఒకసారి కావాలనుకుంటే వేరే వీడియోస్ కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేయొచ్చు. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ తీసుకున్నాము అందరం. మా వారైతే ఇంకా ఈవినింగ్ వెళ్ళిపోయారండి, రిటర్న్ అయిపోయారు. హోమ్స్ డర్టీగా ఉంటే నేనే వాష్ చేశాను, అందుకనే నేను వాష్ చేశానని అర్థం అవ్వాలని చెప్పేసి నేనే సెట్ చేసేటప్పుడు వీడియో తీశానమాట. ఇంకా పిల్లలు బాగా ఆడుతున్నారు చూడండి. మా చిన్న పాప ఎంత క్యూట్గా ఉందో, బాగా అల్లరి చేస్తుంది పిల్ల. ఎంత అల్లరి చేసినా కూడా బాగుంటుంది అనమాట. అల్లరి చేసినా బాగుంటుంది, ఏడిచినా బాగుంటుంది, నవ్వినా బాగుంటుంది ఈ చిన్న పాప. ఇంకా అలా చేసి బయటకు వెళ్ళిపోతారండి పిల్లలు నెమ్మదిగా. కొంచెం అటు వెళ్ళినట్టు వెళ్ళి మస్తు గాలి వస్తూ ఉంటుండే ఈవినింగ్. ఈ రకంగా అయితే మేము మా మ్యారేజ్ డే ఎంజాయ్ చేసామండి ఫ్యామిలీతో పాటు. నాకైతే నేను ఒక్కదాన్నే మా హస్బెండ్తో పాటు ఉండాలి అనుకున్నాను, కాకపోతే ఓకే, పేరెంట్స్తో పాటు ఉన్నాము. వర్షం వచ్చింది, వర్షం వచ్చి రాంగ్లోనే నేను వెళ్ళి ఈ వెదర్ ఎంత బాగుంది చూడండి, వర్షంలో టీ తాగితే బాగుంటుంది అనిపించాలని చెప్పేసి టీ పెట్టుకుని వచ్చేలోపే వర్షం వెళ్ళిపోయిందండి. ఇలా ఉంటాయి అన్నమాట. కొన్ని బిల్డప్ ఇవ్వాలన్నా కూడా సెట్ అవ్వదు. ఇంకా నైట్ అయితే నేను బిర్యానీ తినను అని చెప్తే మా మమ్మీ పచ్చి పులుసు ఉంటుంది కదా, ఎండు మిరపకాయలతో చేస్తారు, ఎండు పులుసు అంటారో పచ్చి పులుసు అంటారో నాకు తెలీదు, అది ప్రిపేర్ చేశారు. కొంచెం ఆయిల్ వేసి, అంటే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్లో మనం ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఇంకా కరివేపాకు వేసి మీడియంకి సిమ్కి మధ్యలో మనం వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి, చల్లారనివ్వాలి ఇవి. అలా వదిలేస్తే ఈ రకంగా కొంచెం బ్లాక్గా అయినట్టు అనిపిస్తాయి, కాకపోతే అలా ఏం కాదండి. దాంట్లోనే వదిలేస్తే కొంచెం మాడినట్టు అనిపిస్తాయి, కాకపోతే మాడలేదు. యాక్చువల్గా చేత్తో మనం నొక్కితే కనుక, ప్రెస్ చేస్తే కనుక మంచిగా ఉంటుండే. నాకైతే అంతగా అంటే నాకు రాదు. మా మమ్మీ చేతులు కట్స్ ఉన్నాయి, అందుకోసం మిక్సీ జార్లో బ్లెండ్ చేశారనమాట. బ్లెండ్ చేసిన మిక్చర్ అంతా ఒక దాంట్లో వేసుకొని ఆనియన్స్ వేసి మొత్తం ఈ రకంగా కలుపుతున్నారు.
మనం ముందే చింతపండు నానబెట్టుకొని ఉంచుకోవాలి. మంచినీళ్ళలో నానబెట్టి ఉంచాలి. ఇప్పుడు ఆ చింతపండు రసాన్ని వేయాలి. ఉప్పు వేసుకోండి. ఈ చింతపండు పులుపుకి తగ్గట్టుగా వాటరు, మీరు తినేదానికి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోవడం అంతేనండి. పచ్చి పులుసు రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు చెప్పండి, ఓకేనా? నాకైతే ఇంకా తినాలనిపించలేదు బిర్యానీ. అందుకోసం ఈ రకంగా మా మమ్మీ అప్పటికప్పుడు ప్రిపేర్ చేశారు. నా వీడియోస్ లాస్ట్ వరకు చూడండి. నా ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో సజెస్ట్ చేయండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు ఈవినింగ్ అయితే కొంచెం గాలి వచ్చి వర్షం పడింది కదండి, అందుకోసం అయితే మళ్ళీ క్లీనింగ్ చేయాల్సిందే. ఎందుకంటే మా ఇంట్లో బాగా దుమ్మొస్తుంది. మా మమ్మీ పాపం అంత రాత్రి టైంలో మొత్తం వాష్ చేశారనమాట. ఇంకా అంతేనండి. థ్యాంక్ యూ. బాయ్, టేక్ కేర్.